చెప్పారు, సుఖభోగములు యందు వాంఛగలిగినది బ్రతుకుతుండియు చచ్చిన దానితో సమానం. క్రైస్తవుల గురించి చెప్పాడు ఈ మాట పౌలు గారు తిమోతి గారు. సుఖభోగాల మీద కాదు వాంఛ రావాల్సింది, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. తగిన కాలమందు దేవుడు సుఖజీవముతో గడిపే సంవత్సరములను అనుగ్రహిస్తాడు. మీ కష్టార్జితాన్ని దీవిస్తారు, మీ వ్యవసాయాన్ని దీవిస్తారు, మీ వ్యాపారాన్ని దీవిస్తారు, మీ ఉద్యోగాన్ని దీవిస్తారు. ఎలా మిమ్మల్ని పైకి తేవాలో తెచ్చి సుఖంతో బతికే సంవత్సరాలు నా దేవుడు మీకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ లోపల కష్టపడతాం ఆగకూడదు. ఏం చేయాలి? ఇస్తాకంతతోటే కష్టపడితే మనం కష్టపడొద్దా? యేసు ప్రభు దేవుని కుమారుడు, అయినా బల్లలు ఎందుకు చెక్కుకున్నాడు? యేసు ప్రభు దేవుని కుమారుడు కాదా? మరి ఆయన ఎందుకు బలాలు చెక్కాడంట తండ్రితో పాటు? వడ్రంగి వాని కుమారుడు కాదా అన్నారు కదా ప్రభు గురించి. ఆయన బలాలు చెక్కాడనే కదా అర్థం. మరి యేసు ప్రభువే కష్టపడితే మనం కష్టపడొద్దా? ఎదరా రెండో మాట ఏమిటంటే, సుఖభోగాలు అనుభవించడం మనకు తగదు, క్రైస్తవుడికి తగదు. దేవుడు ఇచ్చే సుఖం వేరు. శాంతి, సమాధానం, ప్రేమ, అనురాగం ఉన్నంతలో కొద్దిలో కూడా కుటుంబం అంతా నెమ్మదిగా బతికే కృప, అది ప్రభు ఇచ్చే సుఖం. అంతేగాని సుఖం అంటే 3 పూట్ల బిర్యానీలు తింటాం, కావాల్సిన బట్టలు కొనుక్కోవటం, ఏసీలో పడుకోవటం, కారులో తిరగటం, బైక్ మీద తిరగటం అట్లా అనుకునేది. బైబిలే అంటుంది, కష్టజీవి కొంచెం సంపాదించును, ఎక్కువ సంపాదించును, సుఖముగా ఉండును. హ్యాపీగా ఇంటికి రాగానే 7 నీళ్ళు పోసుకోగానే నిద్ర వస్తుంది. కూర కూర్చొని తినేవాడికి నైట్ పూట కూడా ఏం చేస్తాం, రేపు ఏం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, ఈ నైట్ నిద్ర పట్టిస్తావు దాడికి. ఏం తింటే బాగుంటుందని ఇంకా అయ్యి ఆలోచిస్తాం. కష్టపడి వచ్చిన వాళ్ళు ఏమంటే అట్రాంగా తిని ఎటు వెళ్ళిపోయిద్దో పేడం, ఇంకా మనం తట్లే బాబు అసలు తల చూసుకున్న పో, ముందు వెళ్ళిపో, రేపే ఇంక వాళ్ళు చేసేది ఏం లేదు. ఇంకా నిద్ర హ్యాపీగా వస్తుంది నిద్రాలు. కొంతమంది మనం నేర్చుకోవాల్సిన మాట తగదు. సుఖభోగాలు ఇప్పుడు కాదు, పడిన తర్వాత దేవుడికి అర్థమైంది ఒక టైం తర్వాత. ఇప్పటికే చాలా కష్టపడ్డాడు నా కోసం, చాలా నిజాయితీగా బతికాడు, నీతిగా బతికాడు, మంచిగా బతికాడు, యథార్థంగా బతికాడు, బాగా భక్తి చేశాడు, ఇతన్ని ఇంకా సుఖ పెట్టాలి అని ప్రభు అనుకుంటాడు. అనుకున్న నాటి నుంచి నిన్ను దీవించడం మొదలు పెడతాడు. నీకు సుఖ జీవంతో గడిపే సంవత్సరాలు ప్రభు ఇస్తాడు.